అంటే ఏముంది ఆ సాలగ్రామంలో గత 5 రోజులుగా ఇక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం. కొన్ని వందల వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ఏంటి అంత మహిమ ఏంటి దానికి? అంటే ఇక్కడ సాలగ్రామం యొక్క వైభవం ఒకటైతే, అది నృసింహ సేవావాహిని ద్వారా చేసినటువంటి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు ఒకటండి. హ్మ్. ఈ కల్పవృక్ష సాలగ్రామాన్ని మనం గోవిందుడు ఒక దగ్గర ఉండాలనేటువంటి సంకల్పంతో మనం గత నెలలో అంటే కేవలం 32 రోజుల్లోనే ఈ యొక్క ఆశ్రమాన్ని మనం నిర్మించుకున్నామండి. ఆ! అక్టోబర్ 30 తారీఖు దీన్ని కొబ్బరికాయ కొట్టాం. ఈ రోజు మళ్ళీ పూర్తి స్థాయిలో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అయితే దీన్ని అందరూ దర్శించాలి అనేటువంటి సంకల్పంతో మనం ఇక్కడ ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసి నృసింహస్వామిని ఈ సాలగ్రామ మూర్తిని రెండు ఒక దగ్గర ఉంచడం జరుగుతుంది. హ్మ్. ఎందుకయ్యా ఎంత జనం ఉన్నారు అంటే, ఆ నోట ఈ నోట అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ 5 రోజుల్లో సుమారు కొన్ని వేలాది మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. అవును. చాలా అత్యద్భుతంగా మేము 2 శోభాయాత్రలు చేసాం. హ్మ్. రామకోటి పుస్తకాల శోభాయాత్ర ఒకటి చేసాం. కనీవిని ఎరుగని రీతిలో జనం వచ్చారండి. నిన్న అది అత్యద్భుతంగా కొన్ని వేల మంది జనం రావడం, అదేవిధంగా 108 కలశాలతోటి తీర్థం తీసుకురావాలి అనేటువంటి చిన్న సేవ చేసాం. దానికి కూడా అత్యద్భుతమైనటువంటి జనం. అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మేము బాగున్నాం, అవును, తద్వారా ఇంకా నలుగురు తెలిస్తే ఇంకా బాగుంటారు అనేటువంటి దాంట్లో ఎక్కువ మంది పాల్గొని వారికి మంచి జరగాలనేటువంటి సంకల్పం తీసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. హైదరాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం 5 రోజుల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల అన్ని రూమ్స్ తీసుకొని ఇక్కడే ఉండి సేవ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడే ఉండి 5 రోజులు ఇక్కడ నిద్ర చేసి స్వామిని పొద్దున్నే దర్శనం చేసుకోవాలని 5 రోజుల నుంచి ఇక్కడ రోజు రాత్రి కూడా పడుకునే వాళ్ళు చాలా మంది. గోవిందుడిని గోవులని ఒక చోట చేర్చారు కదా, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆ గోవిందుడికి ప్రత్యేకమైన అవినాభావ సంబంధం అనేటువంటిది మనం తెలుసు మనందరికీ కూడా. అంటే చాలామంది అంటే పూర్తిగా అంటే మనం ఆవుని భగవత్ స్వరూపంగా, సకల దేవతా స్వరూపంగా మనం ఎలా అయితే ఆరాధిస్తామో, అదేవిధంగా గోవిందుడిని కూడా మనం ఆరాధించే సమయంలో రెండింటిని ఒకేసారి దర్శనం చేసుకొని తద్వారా వాటికి ప్రదక్షిణ చేయగలిగితే, ఇప్పుడు ఒక గోశాల అనేటువంటిది కోటి దేవాలయాలతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. మరి అదే భగవంతుడిని, అదే గోమాతని ఒకేసారి దర్శనం చేసుకుంటే దాని యొక్క ఫలితం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంతోమంది ఈతి బాధలు అనేటువంటి ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆరోగ్యానికి సంబంధించిందిగా కానీ, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇలాంటివన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. అవన్నీ తొలగాలంటే ఇది పూర్తి నివారణ మార్గం అని మాకు అనిపించింది. భగవత్ సంకల్పం కూడా ఇదేమో అనిపించింది. దానికే మనం ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రైట్. దీనికి కల్పవృక్ష నారసింహం అనే పేరు ఇచ్చారు కదా, అంటే ఎందుకు? అంటే కల్పవృక్షం లాగా ఇది కోరిన కోరికలు తీరుస్తుంది. ఈ సాలగ్రామానికి సంబంధించినటువంటి పేరే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అండి. ఆ పేరు అంటే భగవంతుడు సుదర్శన నారసింహుడు ఉంటాడు, అంటే గండబేరుండ నారసింహం ఉంటారు, జ్వాలా నరసింహ స్వామి, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లలో కల్పవృక్ష నారసింహము అనేటువంటిది ఈ యొక్క సాలగ్రామానికి పేరు. 750 సంవత్సరాల క్రితం మా పెద్దలకు అందించినప్పుడు ఆ సమయంలో వారు ఆరాధించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ఈ సాలగ్రామాన్ని ఉంచి ఆరాధించేటువంటి వాళ్ళండి. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటారు. ఈ సాలగ్రామం ఏ ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంతాలంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి అని చెప్పి మాకు పెద్దలందరూ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంకెప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి పుస్తకాల్లో కొంతమంది రాసుకున్నటువంటి దస్తూరి ఉన్నాయి. అవి చదివిన తర్వాతనే దీని ఆరాధన వైభవం మేము ఇంకా చాలా ఎక్కువ అద్భుతంగా చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో దాని యొక్క వైభవం ఇంకా పెరుగుతుంది. అంటే కల్పవృక్షము అంటేనే కోరిన కోరికలు తీరుస్తుంది. ధర్మబద్ధంగా ఉండాలి కోరికలు. ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయా? అంటే కల్పవృక్ష నారసింహము అనేటువంటి సాలగ్రామం చాలా అరుదుగా ఉంటాయి. ఫస్ట్ ఇది భగవంతుడు అనుగ్రహించినటువంటి సాలగ్రామం. ఇక్కడ విషయం ఏంటంటే సాలగ్రామం అనేటువంటిది నేపాల్లో గండకి నదిలో ఆవిర్భవిస్తాయి. చాలా మంది దగ్గర సాలగ్రామాలు ఉంటాయి. సాలగ్రామాల్లో కల్పవృక్ష నారసింహము అనేటువంటిది చాలా రేర్. ఈ భూమి మీద చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క సాలగ్రామం. దాన్ని భగవంతుడే అందిస్తే, అంటే భగవంతుడే దీన్ని ఆరాధించండి, అందరికీ ఈ యొక్క అనుగ్రహాన్ని పంచండి అని భగవంతుడు అనుగ్రహిస్తే దాని యొక్క వైభవం ఇంకెంత ఉంటుంది. దాని యొక్క వైభవం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఆరాధిస్తూ దాని యొక్క ప్రభావాన్ని నలుగురికి పంచుతుంటే పెరుగుతూనే ఉంది. కల్పవృక్షం అంటేనే మేము నిన్న మీకు చిన్న ఉదాహరణ, ఈ 2-3 రోజుల నుంచి అన్నప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ భోజనం చేసే సమయానికి ఒక 500 మంది ఉంటే భోజనం దగ్గరికి వెళ్ళేటప్పటికి 5000 మంది అయిపోతున్నారు. అక్కడికి వండుతున్నారు వెళ్తుంది. ఎక్కడ కూడా అంటే పని వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకోకుండా అవుతూనే ఉంది. ఈ 5 రోజుల్లో కనీసం అంటే ఒక 25,000-30,000 మందికి ఆహారాన్ని అందించాము. అంటే
ఎంత అద్భుతంగా అంటే ఇక్కడెక్కడ కూడా మేము ప్రత్యేకంగా డొనేషన్స్ ఇలా ఏం లేకుండా అవి వస్తూనే ఉన్నాయి, అవి చేస్తూనే ఉన్నాయి. అది నేను చాలా మంది నోట భక్తుల నోట విన్నాను యాక్చువల్గా, ముడుపులు కడితే మాకు ఇదైంది, ముడుపు కడితే మాకు సంతానం జరిగింది, ముడుపులు కడితే మాకు కోరిన కోరికలు తీర్చాయి, ఇట్లా అంటున్నారు కదా. ఈ కల్పవృక్ష నారసింహానికి ముడుపులు కట్టడం అంటే ఏంటి, అసలు ఎట్లా కట్టాలి? అంటే ముడుపు అనేటువంటిది భగవంతుడికి మన పెద్దలు ఇచ్చింది ఏంటంటే ఏదైనా ఒక కార్యం చేసే సమయంలో ఓకే, ఒక ప్రతిజ్ఞలాగా మనం చేసేటువంటి విధానం ఎలా అయితే ఉందో మన ఇక్కడ కూడా ఏదైనా మంచి సంకల్పం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి భగవంతుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక పసుపు వస్త్రంలో అంటే సంతానానికి సంబంధించిందిగా విశేష పూజ చేయించుకొని, ఇప్పుడు రుణ బాధలకు సంబంధించినటువంటిది ఇలా శత్రు బాధలకు సంబంధించినటువంటి ప్రతిదానికి కూడా విశేషమైనటువంటి రోజులు, విశేషమైనటువంటి పూజాధికారులు అన్నీ ఉంటాయి. ఆనాడు వారు దర్శనం చేసుకొని స్వామివారికి జరిగే అభిషేక జలాన్ని తీసుకోవడం, దానికి అంటే 32 రూపాయలు అంటే నృసింహ బీజాక్షరాల సంఖ్య 32 రూపాయలు అండి. ఆ 32 రూపాయలని కట్టి ముడుపు కట్టడం, స్వామివారికి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కట్టడం వల్ల ఏమవుతుంటే తిరిగి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వచ్చి ఒక 9 ప్రదోషాలు లేదా 9 వారాలు ఇలా ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మందికి అయినటువంటి వాళ్ళే ఉన్నారు. సంతానానికి సంబంధించినటువంటివి అయితే ఈ మధ్య కాలంలో సుమారు అంటే డాక్టర్స్ దగ్గర ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది సాలగ్రామ ఆశ్రమం దర్శనం, ఆ యొక్క తీర్థం అంటే వారు ఆ యొక్క మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా స్వామి అనుగ్రహం చేత చాలా అద్భుతంగా సంతానం అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే చాలా మంది సంతానం. అవును, ఈ మధ్య కాలంలో ఒకరు పుట్టిన పిల్లల్ని తీసుకొని మీ దగ్గర సాష్టాంగ ప్రణామాలు తీసుకొని వెళ్ళారు. అవునండి, అవునండి. చాలా ప్రాంతాల్లో 12-13 సంవత్సరాలు అవ్వలేదంటే కూడా వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది చూస్తున్నాను డబ్బాలు బాక్సులు పట్టుకొని వస్తున్నారు తీర్థం కోసం. ఏంటి ఆ తీర్థంలో అంత మహత్యం? అంటే సాలగ్రామ తీర్థం అనేటువంటిది ఆది వ్యాధుల నివారణ జరుగుతుంది ఫస్ట్. అదే విధంగా అంటే మన శరీరంలో ఉండేటువంటి దుష్టగ్రహ ప్రభావాలు అంటే మన శరీరానికి ఉంటది, పైన పాపం మనం స్నానం చేస్తే పోతుంది, లోపల ఎముకలకు పట్టిన పాపం ఎలా పోతుంది అంటే అక్కడ ఉండేటువంటి పాపాన్ని కూడా తీసేటువంటిది అని చెప్పి దీనికి పేరండి. సాలగ్రామ తీర్థం తీసుకోవడం ద్వారా పూర్తిగా మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి, అవి పోతాయి అనేటువంటి సంతానానికి సంబంధించిందిగా ఒక విధానం చెప్తాం మేము. అంటే ఆ తీర్థం తీసుకున్నట్టు ఎలా తీసుకోవాలి అంటే ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి మనం విశేషంగా సాలగ్రామ అభిషేకం చేసినటువంటి తీర్థం కోసం అవన్నీ ఆ బాటిల్స్ తీసుకొని వాళ్ళ బంధువులకి వాళ్ళ మిత్రులకు పంపించేటువంటి దానికి నిన్న జరిగినటువంటి అష్టోత్తర శత కలశాభిషేక తీర్థం కోసం చాలా మంది వచ్చారండి. అదే అంటే ఆ తీర్థం తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంటది. అంటే ఆ తీర్థం ముందుగా మన పేరుతో అభిషేకం చేసుకోవడం, ఆ తీర్థాన్ని ఇంట్లో తీసుకెళ్లి మన ఇంట్లో చల్లుకోవడం, తర్వాత అది మనం తీర్థంగా తీసుకోవడం, ఇవన్నీ కరెక్ట్ గా జరిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కొద్ది రోజుల్లోనే మన ఇంట్లో చాలా డిఫరెన్స్ కనపడుతుంది.